అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉమా పార్వతి. నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాల్ హ్యాంగింగ్ డెకర్కి కావలసిన వస్తువులు: సిజర్, ఫెవికోల్, అక్రిలిక్ కలర్, బ్రష్, పిస్తా షెల్స్, ఇంకా కార్డ్బోర్డ్. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 13 సెంటీమీటర్లు ఉండేలాగా ఈ సర్కిల్ తీసుకున్నానండి. 13 సెంటీమీటర్ల తర్వాత ఇంకొక 3 సెంటీమీటర్లు తీసుకొని ఇంకొక పెద్ద సర్కిల్ ఒకటి గీసుకోవాలి. ఇప్పుడు ఆ సర్కిల్ షేప్ని మనం కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఈ క్రాఫ్ట్ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇప్పుడు లోపల 13 సెంటీమీటర్ల సర్కిల్ ఒకటి ఉంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని మనం ఈ విధంగా 3 సెంటీమీటర్ల సర్కిల్ని తీసుకోవాలి. ఈ సర్కిల్కి అక్రిలిక్ కలర్ బ్లాక్ కలర్ వేశాను. ఈ కలర్ బాగా ఆరిన తర్వాత వీటిపైన ఫెవికోల్ రాసి పిస్తా షెల్స్ని అతికించాలి. వీటిని మీరు ఏ డిజైన్లోనైనా అతికించవచ్చు. ఈ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలోనే మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో సమయానికి పిస్తా షెల్స్ లేనప్పుడు మన దగ్గర ఉండే కలర్ పేపర్లని కూడా కట్ చేసి మనం ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చండి. పిస్తా షెల్స్ అనేది ఆప్షనల్ మాత్రమే. షెల్స్ నా దగ్గర ఇంట్లో ఉన్నాయండి, అందుకే నేను మీకు ఈ వీడియోలో షెల్స్తో క్రాఫ్ట్ చేసి చూపిస్తున్నాను. షెల్స్ని సర్కిల్ చుట్టూ మనము ఈ విధంగా అతికించాలి. ఇప్పుడు సర్కిల్ అవుట్ లైన్గా రెండోసారి కూడా పిస్తా షెల్స్ని మనము ఈ విధంగానే రౌండ్గా అతికించాలి. పిస్తా షెల్స్ని ఈ సర్కిల్కి అతికించిన తర్వాత ఇదిగో చూడండి, ఈ విధంగా మనకు తయారవుతుంది. ఇప్పుడు ఈ పిస్తా షెల్స్కి మనము కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో కలర్ యూస్ చేస్తున్నాను. మీకు ఆప్షనల్ అండి, మీరు ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా అలాగే ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటే అలాగే కూడా మీరు ఉంచేయచ్చు. ఎల్లో కలర్ వేయడం పూర్తయిన తర్వాత అక్కడక్కడ మధ్య మధ్యలో పిస్తా షెల్స్ ఉన్నాయి కదండి, వాటికి నేను ఈ విధంగా రెడ్ కలర్ వేశాను. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ పైన 5 సెంటీమీటర్లు తీసుకొని ఈ విధంగా సర్కిల్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటి సర్కిల్స్ 4 తయారు చేసుకోవాలి. ఈ సర్కిల్స్ పైన ఈ విధంగా బ్లాక్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పెన్సిల్ యూస్ చేసి దాంతో మిడిల్లో డాట్ అనేది పెడుతున్నాను అనమాట. కొంచెం పెద్దదిగా రావాలి కదండి, అందుకు. ఇప్పుడు అదే పెన్సిల్తో చిన్న చిన్న డాట్స్ను కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్స్ కూడా పిస్తా షెల్స్ని అతికించాలి. నేను ఈ షెల్స్కి కలర్ వేయలేదండి, ఎందుకంటే అలాగే ఉంటే బాగుంటుందని నేను అలాగే వదిలేశాను. మీరు కావాలనుకుంటే మీకు ఇష్టమైన కలర్ మీరు వేసుకోవచ్చు.
ఈ విధంగా రెడీ అయిన చిన్న సర్కిల్స్ను ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ వేసి దానిపైన ఈ విధంగా అంటించాలండి. ఈ చిన్న సర్కిల్స్ అన్నింటినీ కూడా ఈ పెద్ద సర్కిళ్లలో ఈ విధంగా మనము అతికించాలి. చూశారు కదండి, ఎంతో అందమైన వాల్ హ్యాంగింగ్ పిస్తాషియల్స్తో ఏ విధంగా తయారయ్యిందో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడుతుందని మీరు కూడా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.